జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాన్వయదీః శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడి తామర్లకు దాసోహములు సమర్పించుకుంటూ ఆల్వారెంబెరుమానార్జియర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు తెలుసుకోబోయే పాసురం 12వ పాసురం. 7వ గోపబాలికను నిద్రలేపుతూ ఉన్నారు ఆండాల్ గోష్ఠి. శ్రీరామచంద్రుణ్ణి ఎడబాయనటువంటి లక్ష్మణ స్వామి వలె శ్రీకృష్ణుని కూడా ఎడబాయకుండా ఉండేటటువంటి ఒక గోపాలుని యొక్క సోదరి, అలాగే సౌందర్యము గుణాలు కొనియాడదగినటువంటి ఒక గోపాంగనను, కర్మలను కూడా వదిలిన గోపాలుని అంటే శ్రీధాముడి చెల్లెలను నిద్రలేపుతూ ఉన్నారు ఈ యొక్క పాసురంలో. ముందుగా ప్రార్థన పాసురం సేవించుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశత శిరస్థితమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రసినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. 12వ పాసురం. கணைத்திலம் கதைருமை கண்ணு கிறங்கி நினைத்து முளைவதியே நின்னு பால் சோரா நனைத்தும் சேராக்கும் நற்செல்வம் தங்காய் பனித்தலை வீசனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை சத்தா மனத்து கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தாணி ஜுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தெல்லத்தாறு మరిందేలో రెంబావాయ్. కనైతు అంటే అరుచుచూ ఉన్నాయి. ఏవరుస్తున్నాయట అంటే గేదెలు. దేనికోసం అరుస్తున్నాయి అంటే వాటి బాధను ఆ అరిచే రూపంలో తెలియపరుస్తున్నాయి. ఎందుకు బాధపడుతున్నాయి అంటే పాలు పితికేవారు లేకపోవటం చేత ఆ చనికట్లు కాస్త నొప్పిగా ఆ పొదుగులంతా నొప్పులు పుట్టడం వల్ల అరుస్తున్నాయి అంటూ ఇంకొక కారణం ఏమిటంటే ఇళంగల్ వెరుమై చిన్న దూడలు కలిగినటువంటి గేదెలు. అయ్యో ఆ దూడలు ఏం చేస్తున్నాయో ఎలా ఉన్నాయో పాలు త్రాగటానికి రాలేదే అని వాటిను దగ్గరికి రాలేదన్నటువంటి ఆ బాధ, 2 బాధలను ఇక్కడ తెలియచెప్తున్నారు. ఎలా అంటే శ్రీయప్పతి భక్తుల పట్ల ఉండేటటువంటి బాధ. పాండవులు యుద్ధం చేస్తారంటే కృష్ణ పరమాత్మకు బాధ కలుగుతుంది. అయ్యో నేను వారికి వెళ్ళి ఉండి యుద్ధాన్ని చేయించాలి, విజయాన్ని తథ్యం చేయాలి అని. ఎందుకంటే ఆయన్ను ఆశ్రయించి ఉన్నారు కనుక. అలా శ్రీయప్పతి తన భక్తుల పట్ల ఉండేటట్టుగా ఈ గేదెలు కూడా దూడల పట్ల బాధపడుతున్నాయి అంటూ తెలియచెప్తున్నారు. ఇక్కడ పాండవులు దూడలు, కృష్ణ పరమాత్మ గోవుగా తెలియచెప్పడం జరుగుతుంది. ఈ గోపాలుడు గేదెలను పితుకుపోవటం వల్లనే ఎలా అయితే అవి బాధపడుతూ ఉన్నాయో, అమ్మా మేము కూడా మీరు బయటికి లేచి రాలేదని అలాంటి బాధనే పొందుతున్నాము అంటూ ఈ బయట గోష్ఠి వారు తెలియచెప్తున్నారు. నినైత్తు మొళైవజియే. దూడలు త్రాగుచున్నట్లుగా పాలను స్వీకరిస్తున్నట్లుగా భావన చేసి అవి వదులుతూ ఉన్నాయి, అంటే పాలను కారుస్తూ ఉన్నాయి. ఎలాగూ భావ ప్రకర్షచే దూడలు రాలేదు కానీ వచ్చినట్టుగా అవి నోరు పెట్టినట్టుగా పొదుగుల నుంచి పాలను కారుస్తూ ఉన్నాయి. ఎలా అంటే తల్లి ఉంటుంది, బిడ్డకు ఏవో శుద్ధులు చెప్తుంది, కానీ
బిడ్డ వినకపోయినా ఆమె చెబుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ బిడ్డలు వచ్చారా రాలేదా అని కాక ఆ భావ ప్రకర్షచే తల్లిలాగా గోవు కూడా తల్లే కదా ఈ దూడలకు, అలా ఈ గేదె కూడా పాలను కారుస్తూనే ఉన్నది అంటూ తెలియపరుస్తున్నారు. నిన్ను పాల్సోరా, విడుపు లేకుండా పాలు కారుతున్నాయి. గట్టిగా ఆ పొదుగు పట్టుకొని నొక్కి పట్టి లాగితే కానీ పాలు వచ్చేటటువంటి ఆ గేదెలు, పాలు ఇచ్చేటటువంటి గేదెలు అలా లాగకుండానే ఆ భావ ప్రకర్షచే కారుతూ ఉన్నాయి. ఇంకా ఆగట్లేదు, విడుపు లేకుండా పాలను స్రవిస్తూనే ఉన్నాయి. ఆ భావన వాటికి, ఆ గోవుకు ఆ గేదెకు మారనే లేదు. ఆ భావన మారకపోయేటప్పటికీ స్రవిస్తూనే ఉన్నాయి. ఎలా అంటే తిరుమల కొండపై దారలు కారుతూ ఉంటాయి. మనము వెళ్ళినప్పుడు సేవించుకుంటాంగా, ఆ కొండలు ఎక్కేటప్పుడు ఆ కొండల యొక్క సౌందర్యం, అలాగే ఈ నీరు కారుతున్నాయి నీరు దారల వలె అనుకున్నాం. ఆ సెలయర్ల యొక్క సౌందర్యం, అక్కడ ఉండేటటువంటి ప్రకృతి సౌందర్యాన్ని అంతా కూడా చక్కగా వీక్షిస్తూ ఉంటాము. అలా బదరి వెళ్ళేటప్పుడు ఇలా వీక్షిస్తాం, ఇక్కడ వీక్షిస్తాం. కానీ బదరి వెళ్ళేది తక్కువగా ఉంటుంది, తిరుమల వెళ్ళేది ఎక్కువగా ఉంటుంది. అది అలా మనకు అలవాటైపోయింది మన పెద్దల నుండి కూడాను. అలా వెళ్ళి కొండ ఎక్కి ఆ పైన పెరుమాళ్ళ దర్శనానికి వేంచేసి అంత క్యూలో ఉండి ఈ స్కానింగులు, క్యూలు, ఈ బ్యాగులు ఏదేదో చేసేసి క్యూలో పడి పరమాత్మను సేవించుకుంటే ఆయన దర్శనం అయిన వెంటనే మనం పడ్డ శ్రమంతా ఎటుపోతుందో ఏమో తెలియదు. అక్కడ గబగబా లాగేసి మనల్ని యువతలికి రాణిస్తారు. అలా ముందుకు వచ్చి ఆ పక్కన కూర్చుంటే పెరుమాళ్ళ దర్శనం భోగ్యంగా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఎలా పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి అన్నట్లుగా పెరుమాళ్లను మనం మనస్సులో దర్శించుకోవటం. పోనీ ఎలా అలా దర్శించుకున్నాము అంటే ఆయన పాదాలు ఉన్నాయి, ఎంత భోగ్యంగా ఉన్నాయి ఆ తిరువడిగళ్ళు. ఆ పాదాల నుంచి ఆ పచ్చటి పీతాంబరం పంచ పెద్ద అంచుతోటి, ఆ నడుము దగ్గర నుంచి ఆ కత్తి వేలబడ్డట్టుగా ఖడ్గం, అలా పైకి వెళ్తే పై పంచ, నాభిస్థానం, వక్షస్థలంలో అమ్మ వేంచేసి ఉన్నది. భుజాలకు భుజకీర్తులు, స్వామివారి మెడలో అనేకమైనటువంటి ఆభరణాలు, ఇంకా మార్వత్తు మాల, వక్షస్థలంపై దాకా ఉండేటటువంటి మాల, అడిమాల అంటే పాదాల దాకా సేవింపచేసే మాల, తోల్మాల, భుజాల దగ్గర నుంచి, తోలు అంటే భుజాలు కదా, ఆ భుజాల దగ్గర నుంచి మాల, ముడిమాల, ముడి అంటే కిరీటం, కిరీటం దగ్గర నుంచి కిందికి దాకా ఉండేటటువంటిది ముడిమాల. అలాగే కంఠమాల. ఇలా పెరుమాళ్ళను సేవించుకొని కొంచెం పైకి మోరెత్తితే ఆ మెడ నిండా మాలలు, ఆభరణాలు, ఆ పైన చక్కగా గుండ్రంగా చుట్టబడినటువంటి ఆయన నోరు, ఎర్రటి పెదవులు, కోనేటి లాంటి ముక్కు, అలాగే ఆ పైకి తిరునేత్రాలు ఎంత వైభవంగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. ఆయనకు ఉండేటటువంటి వాత్సల్య గుణానికి గుర్తుగా ఆ తిరునేత్ర సౌందర్యం. ఆ పక్కగా చూస్తే చెవులకు ఉండేటటువంటి ఆభరణాలు, ఇంకా భోగ్యంగా స్వరూపం ఎంత పెద్దగా తీర్చిదిద్దబడింది. పెద్ద నామంతో చక్కటి దర్శనాన్ని ఒసంగితే ఒక్కరవ తల పైకెత్తి చూస్తే 8 అడుగుల వారు కదా అక్షామూర్తి స్వామివారు. మణిమయ ఖచ్చితమైనటువంటి వజ్రాలు పొదిగినటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నారు. ఇదంతా పరమాభక్తితో అలా మనస్సుతోటి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైనా పోలీసులో ఈ చూసేటటువంటి వాళ్ళు కొంచెం ఏదైనా వాళ్ళు అలర్ట్గా లేకుండా ఉంటే దూరి మళ్ళీ పోయి చూసొద్దామా అన్నట్టుగా ఉంటుంది ఆ యొక్క దర్శనం. చేసినవన్నీ పడ్డ కష్టమంతా మర్చిపోతాం. పెరుమాళ్ళ దర్శనం అంత వైభవంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆ నీరు కూడా ఎప్పుడూ కారుతూనే ఉంటుంది వైభవంగా. అలాగా ఈ గేదెలు కూడా అలా కొండలపై సెలయేర్లు ఎలా కారుతున్నాయో ఆ విధంగా నీటిని, పాలను కారుస్తూ ఉన్నాయి ఈ గేదెలు. మరి ఈ గోపబాలుడు
గేదెలకు పితకాలి కదా పాలను. పితకకుండా ఉండటానికి కారణం ఏమిటి అంటే లక్ష్మణస్వామి యొక్క దృష్టాంతాన్ని కూడా ఇక్కడ మనకు తెలుపుతున్నారు ఆచార్యుల వారు. లక్ష్మణస్వామి క్షత్రియుడు. క్షత్రియ ధర్మం ఏమిటి? ప్రతినిత్యము అగ్నిహోత్రము చేయవలసి ఉన్నది, అది నిత్యకర్మగా. కానీ లక్ష్మణస్వామి నిత్యకర్మను ఆచరించుట లేదు. ఆచరించకుండా రామచంద్రుడి వెంట అడవులకు వచ్చి ఆయనకు కైంకర్యం చేస్తున్నారు. మరి అలాగే ఈ గోపబాలుడు కూడా నిత్యకర్మ ఏమిటి? గోవులు, గేదెలు, మేకలు అనేక మందలు కలిగి ఉన్నటువంటి వారు కదా. వీరికి నిత్యకర్మ ఏమిటి అంటే రోజు పాలు పితికేటటువంటిది. మరి ఆ పాలు పితకకుండా కృష్ణస్వామి వెంట తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ రెండు ధర్మాలను తెలియచెప్తారు. సామాన్య ధర్మము, విశేషమైనటువంటి ధర్మము. సామాన్యమైనటువంటి ధర్మము వచ్చేసి పితకాలి. కానీ విశేషమైనటువంటి ధర్మం ఏమిటి? పితక్కుండానే సరిపోతుందా? అది కూడా ధర్మమేనా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మన పై ఆఫీసరు ఉన్నారు. ఆయన ఏదో మన వర్క్లో మనం ఉన్నాం వెళ్ళి, ఆయన ఏదో బయటికి వెళుతూ కారులో నువ్వు కూడా రా వెళ్దాము అని పిలిచారు. అప్పుడు తను లెగిచి ఆ సీట్లో నుంచి తన యజమాని వెంట వెళ్ళిపోయాడు. కానీ ఆయన చేయవలసిన పని ఏమిటి? ఆయన ఆఫీస్ వర్క్ కదా. మరి ఇప్పుడు వాళ్ళ సార్ ఏదో బయటికి వెళ్తుంటే రమ్మంటే దాన్ని వదిలేసి వెళ్తున్నాడు. మరి ఇది తప్పా రైటా అంటే అది విశేషమైనది. ఎందుకంటే ఆ పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి ఆచరించాలి. ఇది సాధారణమైనటువంటి ధర్మము. తను వర్క్ అనేది అది ఆచరించకపోయినా పర్వాలేదు. అలాగా విశేషమైనటువంటి వాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఆయన చెప్పినట్టుగా ఆయన వెంట నడవటము సహజమైనదే, ఇది అధర్మమైనది కాదు. అలాగే లక్ష్మణస్వామి కూడా శ్రీరాముడి వెంట వెళ్ళటం కూడా ధర్మమైనదే. నిత్యకర్మలు చేయకుండా ఉంటే అది అధర్మమని చెప్పుకుంటాం కదా. అలాగే సామాన్య ధర్మాన్ని కంటే కూడా మించినది విశేష ధర్మం. ఆ విశేష ధర్మాన్ని ఇక్కడ పాటిస్తూ ఉన్నారు. ఎందుకు పాటిస్తున్నారు అంటే వాళ్ళకు ఎటువంటి వాటిపై ఆశ లేదు. ఏదో నిత్యకర్మలు చేసి ఇంకా ఏవో భోగ్యంగా ఇహంలో చేసి వాటి వల్ల వచ్చేటటువంటి పుణ్యాలతోటి స్వర్గాన్ని పొందాలనో దేవతాలోకాలలో పుట్టాలనో ఏమీ కోరుకోవటలేదు లక్ష్మణస్వామి. ఎందుకంటే అవి కూడా చేశాము. ఎన్నో దాన ధర్మాలు, ఎంతో ధర్మంగా పాలన, ఎన్నో గుళ్ళు బళ్ళు కట్టించడం, ఇవన్నీ ఎన్నో చేశారు. చేసి పుణ్యం వచ్చినా ఆ పుణ్యం కొద్దీ వారికి ఎక్కడైతే స్వర్గప్రాప్తి లభిస్తుందో ఆ పుణ్యం కొద్దీ ఎన్ని సంవత్సరాలు స్వర్గప్రాప్తి లభిస్తుందో, ఎన్ని సంవత్సరాలు దేవతాలోకాలలో పుట్టి ఉండవలసి ఉంటుందో అన్నేళ్ళు మాత్రమే ఉంటారు కదా. తరువాత మళ్ళీ కర్మానుసారంగా ఈ భూమిపై పడవలసినదే, ఏదో ఒక రూపాన్ని దాల్చవలసినదే. అసలైనటువంటి ఆనందలోకాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ చెంతకు ఈ జీవుడు చేరుటలేదు. కనుక ఇవి పరమాత్మకు కైంకర్యం చేయటానికి వీటిని అడ్డుగా అనుకున్నారు, అవరోధాలుగా తలిచారు. వీటిని తొలగించుకుని పరమాత్మ కైంకర్యం చేయటమే కావాలన్నారు. అందుకనే లక్ష్మణస్వామి నా దేవలోక ఆక్రమణం, ఆ చచ్చిన తర్వాత వచ్చేటటువంటి స్వర్గాన్ని నేను కోరను, నామరత్వం మహం వృణే, ఆ దేవతాలోకాలలో నేను పుట్టాలని కోరుకోను అంటూ ఇక్కడ తెలియచెప్పారు. అలాగే పరిత్యక్త మయా లంక, శ్రీ విభీషణ ఆళ్వార్లు కూడా నేను లంకను సవాసనగా విడిచి తిని అంటూ ఆ భగవత్ ప్రాప్తికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో ఈ ఇహంలో ఉన్న వాటిని, అది సాధారణ ధర్మము స్వధర్మము అయినప్పటికీ విడచి విశేషమైనటువంటి ధర్మాన్ని పట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళ ఇద్దరిలాగానే అంటే లక్ష్మణస్వామి విభీషణాల్వార్ల లాగానే ఈరోజు చెప్పుకునేటటువంటి గోపబాలుడు కూడా ఈ పాలు పితకటం అనేటటువంటి నిత్యకర్మను వదిలి
విశేష ధర్మమైనటువంటి పరమాత్మ కైంకర్యాన్ని పట్టుకొని ఉన్నాడు అంటూ తెలియచెప్తూ ననైతిల్లం సేరాక్కుం. ఇల్లంతా బురదగా ఉంది. ఎందుకు బురద అయింది? ఆ గేదెలు పాలు కారుస్తూనే ఉన్నాయి కదా. ఆ పాలంతా ఇల్లంతా వచ్చేసి ఈ గేదెలు అటు ఇటు నడవటం వలన అవి ఏమయ్యాయి? బురదగా, పాల బురదగా తయారైపోయింది. నచ్చల్వం, స్థిరమైన సంపద, ఏది వచ్చిపోయేటటువంటి సంపద కాదు. అంటే ఈ ఇహంలో సంపద ఉంది. వాళ్ళకు అనేక మందలు గోవులు, అనేక మందలు గేదెలు, అనేక మందలు మేకలు, ఇంత సంపద కలిగినటువంటి వారు వీరు. కానీ ఈ ఇహంలో ఉండేటటువంటి సంపద ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. క్షీణే పుణ్యే మర్త్యలోక విశంతి. మనం ఒకవేళ పుణ్యం చేసుకొని ఉంటే ఆ స్వర్గం లోకంలో అనుభవిస్తాం, మళ్ళీ వచ్చి భూమిపై పడవలసినదే కదా. అలాగే ఈ సంపద కూడా ఇప్పుడు ఉన్నవాడు రేపు లేనివాడవుతాడు, ఈరోజు లేనివాడు రేపు ఉన్నవాడవుతాడు ఐశ్వర్యంగా. అందము కూడా అంతే. యవ్వనంలో అందం ఉంటుంది, తరువాత వృద్ధాప్యం వస్తుంది. అది శాశ్వతమైనది కాదు. వీడి యొక్క మనస్సు కూడా అసలు కుదుటగానే ఉండదు ఈ జీవుడికి. ఈ ఇహంలో ఉండేటివన్నీ కూడా అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి కాదు, అస్థిరమైనటువంటివి. కనుక ఈ ఇహంలో ఉండేటటువంటి సంపద కంటే, సంపద ఉన్నప్పటికీ పరంలో ఉండేటటువంటి సంపద గొప్పది. అది ఎప్పుడూ శాశ్వతమైనటువంటిది. ఇక్కడ ఆనందం ఉంటే తర్వాత దుఃఖం వస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది? దుఃఖం మిశ్రితమై ఉంటుంది. మరి పరమాత్మ దగ్గర ఉండే ఆనందము స్వచ్ఛమైన ఆనందం. అటువంటి దానిని తెలుసుకొని చక్కగా ఆ కైంకర్యాన్ని చేస్తున్నారు ఈ యొక్క గోపబాలుడు. అదే స్థిరమైన ఐశ్వర్యం. ఈ ఆత్మకు ఐశ్వర్యం ఏమిటి అంటే పరమాత్మ కైంకర్యం చేయటమే స్వరూప లక్షణము. అలా ఆ కృష్ణుని పాదార విందముల్ని విడువనటువంటి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. అందుకనే వాల్మీకి మహర్షి చెప్తారు రామాయణంలో, లక్ష్మణో లక్ష్మీ సంపన్న. అదేమిటండి? లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు అన్నాడు. అక్కడ రాజ్యాన్ని విడిచి, భార్యని విడిచి, పిల్లల్ని విడిచి, అన్నిటినీ వదిలి ఈ అడవికి అన్నకు సేవ చేయాలని వస్తే ఆయన దగ్గర ఎక్కడ సంపద ఉంది అంటే ఆ బాహ్యమైనటువంటి సంపద కాక ఆ రామచంద్రుడికే పాదసేవ చేయాలని, కైంకర్యం చేయాలని వచ్చినటువంటి వాడు కనుక ఆయన లక్ష్మీ సంపదను కలిగి ఉన్నాడు. అన్నిటికంటే స్థిరమైనది, భోగ్యమైనటువంటిది ఈ కైంకర్య సంపద కనుక వాల్మీకి మహర్షి అలా తెలియచెప్పారు. అలాగే శ్రీమాన్ అన్నారు విభీషణాల్ వాళ్ళను. ఆయన కూడా అన్నిటినీ వదిలి వచ్చారు కదండి. రాజ్యాన్ని వదిలారు, భార్యా బిడ్డల్ని వదిలారు, ఆ లంకను వద్దనుకొని వచ్చినటువంటి వాడు. కానీ ఆయన కూడా శ్రీమాన్ అని సంబోధించడం జరిగింది, సంపన్నుడు అని. అలాగే నమ్మాల్ వాళ్ళు గ్రామము, దేశము, లోకము తన వలనే అనున్నట్లుగా అందరికీ కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని, నామాన్ని తెలిపి అందరూ ఉచ్చరించేటట్టుగా ఆయన కైంకర్యాన్ని కలిగి ఉన్నాడు. ఇలా వీరిలాగా ఈ యొక్క గోపబాలుడు కూడా కైంకర్య లక్ష్మిని కలిగి ఉన్నాడు. అటువంటి ఆయనకు చెల్లెలు ఈరోజు చెప్పుకునేటటువంటి గోపిక లేదా గోపాంగన. మరి ఆమె అన్న కంటే గొప్ప గుణవతి. ఎలాగండి అంటే ఈయనకు కైంకర్యమే ఉంది సోదరుడికి. ఆమెకు కైంకర్యంతో పాటుగా పారతంత్రం కూడా కలిగి ఉన్నటువంటి గొప్ప సోదరేమని. అంటే ఇక్కడ రావణుని యొక్క తమ్ముడుగా నేను ఉన్నాను అని విభీషణాల్ వాళ్ళు తన నైత్యాన్ని కూడా తెలియచెప్తారు. పనిత్తలై వీజనిన్ వాసల్ కడై పత్తి. మేల్ అంటే పైన, పైన మంచు. కీల్ అంటే క్రింద, క్రింద వచ్చేసి పాల బురద. నడుమ అంటే మధ్యన కృష్ణుడి యొక్క వ్యామోహంతో మా మనస్సుల్లో
ప్రవాహంలాగా ప్రవహిస్తున్నది. పైనేమో మంచు కురుస్తూ ఉన్నది, కిందేమో పాల బురద ఉన్నది, నడుమలో మా మనస్సులోనేమో ఆ కృష్ణ ప్రవాహం అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలు తలుస్తూ ఉంటే అవి కూడా ప్రవాహంలాగా పారుతూ ఉన్నది. అమ్మా, ఈ 3 ప్రవాహాల మధ్యలో వచ్చి మేము తెప్పను పట్టుకునేటటువంటి వారి వలె నీ యొక్క గడప కమ్మీని పట్టుకొని ఉన్నామమ్మా, లేకపోతే ఆ ఊతం లేదనుకో కొట్టుకుపోతాము అన్నట్లుగా ఆమెను నిద్రలేపుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మనకు చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహిస్తారు. కింద నుంచి వచ్చేటటువంటి పాలు అది శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఉపదేశాలట. అలాగే పైన నుంచి పడేటటువంటి మంచు వర్షం ఆ ప్రవాహం వచ్చేసి మన ఆల్వార్లు పాడినటువంటి పాసురాల పాటలు. మధ్యలో అంటే మన మనస్సులలో వారి ఉపదేశాల వల్ల కలిగే భగవత్ ప్రేమ ద్వారా అది అంతా కూడా భగవంతుడిపై ప్రేమ. ఎలాగో ఈ గోవులు ఎలా అయితే పాలను విడవకుండా కారుస్తున్నాయో ఆచార్యులు వారు కూడా మనం బాగుపడాలని, దిద్దుబాటు అవ్వాలని మనపై ప్రేమతోటి ఎక్కడెక్కడో అడవులకు వెళ్ళి గడ్డిని స్వీకరించి వచ్చినట్టుగా శాస్త్ర సాగరంలో చక్కగా వాళ్ళు శ్రీ సూక్తులను అభ్యసించుకొని వచ్చి గేదెలు ఎలాగైతే పాలను స్రవిస్తున్నాయో ఆ విధంగా మనం వింటున్నామా వినుటలేదా అని చూడకుండా గేదెలు కదా దూడలు తాగుతున్నాయనేటటువంటి భావ ప్రకర్షతో అవి పాలను కారుస్తున్నట్లుగా మనం కూడా బాగుపడాలి అని వారు ఆ యొక్క జ్ఞానం అనేటటువంటి పాలధారలను కారుస్తూనే ఉన్నారు. అలా ఈ 3 మధ్యలో మేము మీ గడపను పట్టుకొని ఉన్నాము. ఒకవైపు ఆల్వార్ల శ్రీ పాటలు, మరోవైపు శాస్త్రాల ఉపదేశాలు, ఈ మధ్యలో మా మనస్సులో ప్రవహించేటటువంటి ఈ 3 ప్రవాహం అంటే భగవద్ గుణానుభవం, ఆచార్యులు అనుగ్రహించినటువంటి మంత్రం, దానితోటి మీ గడపను పట్టుకున్నాము అన్నారు. ఆ గడపకు కూడా ఏమంటామండి? దారబంధరం అంటాము దానిని కదా. గడప అంటే కింది భాగం మాత్రమే తెలియచెప్పడం జరుగుతుంది. దారబంధరం అంటే 4 వైపులా ఉన్నటువంటి దాన్ని తెలియచెప్పినట్లు అవుతుంది. అయితే ఈ దారబంధరం వచ్చేసి మంత్రం. అలాగే ఈ సైడులు నిలబెట్టి ఉంటాయి కదా గడపకు అటు ఇటు, అంటే పైన కింద కాకుండా సైడ్స్ అన్నమాట. ఆ సైడ్స్ వచ్చేసి ఒక సైడు ఓంకారం, మరొక సైడు నారాయణ పదం, పైన వచ్చేసి గడపకు పైన అంటే దారబంధరానికి పైన ఆ పై అడ్డుకర్రను నా, కింద గడపను వచ్చేసి మహ అంటూ తెలియచెప్తారు. అంటే ఓంకారము, నారాయణ పదము, పైన కింద కలుపుకొని సేవిస్తే నమః. అలా ఎవరిచ్చారు ఈ మంత్రాన్ని అంటే మన ఆచార్యులు కృప చేశారు. ఈ నమః అనే పదాన్ని మనం పట్టుకొని ఉన్నాము. అంటే ఏమిటి? నేను ఏమీ కాను, నేను ఏమీ కాను అంటూ దానిని పట్టుకొని ఉన్నామట. మంత్రాన్ని పట్టుకొని నమః పదాన్ని చెప్తున్నాము అంటే నేను ఏమీ కాను అని తెలియచెప్పటం. అలా లోపల ఉన్నటువంటి గోపవంగనకు అమ్మా మేము వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ మంత్రం అనేటటువంటి రాజాన్ని పట్టుకొని ఉన్నాము, నువ్వు కూడా లెగిచిరా అమ్మా అనుకున్నదో లోపల ఉండేవా. ఏదో వీళ్ళు చెబుతూ ఉంటారులే ఊరక, చెప్పని విందాం ఇంకేమి చెబుతారో అని ఆమె ఉలకక పలకక లెగిచి రాలేదు. రాకపోయేటప్పటికి వీళ్ళు అనుకున్నారట, అయ్యో మేము ఇంత చెప్పినా ఈమె రావట్లేదు. ఇప్పుడు కృష్ణుడంటే కొంచెం అల్లరి చేసి ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాడు కదా, అలా కాక రామనామం చెప్పినట్లయితే మనం ఒకసారి రామా అనగానే రామా రామా అని లోపల ఉండేటటువంటి అమ్మాయి చక్కగా లెగిచి వస్తుంది అనేటటువంటి భావన చేసి రామ వృత్తాంతాన్ని ఇక్కడ వసంగుతూ ఉన్నారు. సినత్తినాల్, సినత్తి అంటే కోపము. అయ్యయ్యో రామచంద్రుడి కోపమా? చల్లని పానీయం వలె వేంచేసి ఉండేటటువంటి శ్రీరామచంద్రునికి కోపం ఉండునా? ఆయన చల్లటి పానీయం, అటువంటి వాడి కోపం ఉండునా అంటే ఉంటుంది. కోపాన్ని తెచ్చుకుంటాడు స్వామి.
మనలాగా అదుపు తప్పి ఈ కోపం అనేది ఇంద్రియ నిగ్రహం తప్పి కోపం రావట్లేదు పరమాత్మకు. ఆయన తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు కోపాన్ని అంటే ఆంజనేయ స్వామిపై రావణాసురుడు ఈ బాణాలను వేశాడు. అవి పాపం ఇబ్బంది పెడుతున్నాయి, పుండ్లలాగా పడ్డాయి. అవి చూసినప్పుడట ఆయనకు రామయ్యకు కోపం వచ్చింది, బాధ కలిగింది, దుఃఖం వచ్చింది. అలాగే సుగ్రీవుడు కూడా కోపాన్ని తెచ్చుకున్నాడు. సుగ్రీవుడు కోపాన్ని తన కోపంగా స్వీకరించుకొని వాలిని సంహరించాడు. ఆ వాలిని సంహరించిన తర్వాత సుగ్రీవుడు ఏడుస్తూ ఉంటే తాను కూడా కంటనీరు పెట్టుకున్నటువంటి వాడు మన రామచంద్రుడు. అలా దూతగా వేయించేశారు ఎక్కడికి? దుర్యోధన సభకు రాయభారిగా వేయించేసినప్పుడు ఆ దుర్యోధనుడు మా ఇంటికి రండి ఆతిథ్యాన్ని స్వీకరించటానికి అని కృష్ణ పరమాత్మను పిలిచాడు. అప్పుడు ఏమన్నారు? శత్రువు పెట్టిన అన్నము తినరానిది కదా అన్నారు. అదేమిటయ్యా, నేను శత్రువునేమిటి? మా ఇంటికి వచ్చి చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరించమంటే శత్రువు అంటావు అంటే, ఎవరైతే నన్ను ఆశ్రయించుకుని ఉన్నారో వారికి శత్రువులైనటువంటి వారు నాకు శత్రువులే అని తెలియచెప్పారు. సరే సరే, విదురుడు ఎంట ఎందుకు భోంచేశావు నువ్వు? ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భీష్మాచార్యులు వారు ఉన్నారు, విద్యను అభ్యసింపచేసినటువంటి ద్రోణాచార్యులు వారు ఉన్నారు. వారి గృహాలకైనా వెళ్ళి చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు కదా అంటే కృష్ణ పరమాత్మ తెలియచెప్తున్నారు. విదురుడు ఎలా పిలిచాడట? మీ గృహానికి వేంచేసి మీరు ఆతిథ్యం గైకొనండి అన్నారు. అంటే ఈ విశ్వమంతా కూడా ఆయన సొత్తు, పరమాత్మ సొత్తు. అందుకని వారి యొక్క గృహం కూడా ఆయన సొత్తే. అందుకని మీ గృహానికి వచ్చి మీరు ఆతిథ్యాన్ని స్వీకరించండి అని పిలిచాడు. అంటే అక్కడ నేను ఏమీ కాను అనేటటువంటి విషయము ఆయన విన్నవించినట్లయింది. ఆ తత్వం తెలుసుకున్నవాడు విదురుడు అని పరమాత్మ గ్రహించి వారి ఇంటికి ఆతిథ్యానికి వచ్చారు. ఆ ప్రేమ కొద్ది విదురుడు అట్టిపండు ఒలచి పండు కింద వేసి తొక్కలు ఇస్తున్నాడు. అలాగే పరమాత్మ స్వీకరిస్తూ ఉన్నాడు. ఎప్పుడో ఆయన ఇలా చేతి వంక చూసేటప్పటికి అయ్యయ్యో, నేను పండ్లన్నీ కింద వేసి ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మకు తొక్కలు ఆరగింపు చేశానా అని తెలిసిన వెంటనే ఈసారి పండుకి ఏం చేశారు? తొక్క కింద వేసి పండుని ఇచ్చారు. ఇచ్చిన వెంటనే కృష్ణ పరమాత్మ ఆరగించలేదట. ఇంకా నాకు చాలు అన్నారు. అంటే ఎప్పుడైతే ఆయన దానిలోనే మునిగి గుణానుభవంలోనే వేంచేసి ఉన్నప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టుగా ఏది ఇచ్చినా స్వీకరిస్తాడు. అటువంటి తత్వము కలిగి ఉన్నారు విదురుడు. ఆ కైంకర్యాన్నే మనకు లక్ష్మణస్వామి కానీ, నమ్మాల్వార్లు కానీ, విభీషణాల్వార్లు కానీ, ఈ ఇంటి గోపబాలుడు కానీ, విదురుడు కానీ కలిగి ఉన్నటువంటి సంపద అంటూ తెలియచెప్తారు. అలాగే పరమాత్మ ఎవ్వరికీ శత్రువు కాదు, ఎవ్వరితో ఆయనకు విరోధం లేదు, ఎవరిపై కోపము తెచ్చుకోడు. కానీ తన భక్తులను శత్రువులుగా భావన చేసినటువంటి వారికి ఆయన శత్రువు. ఆయన ఆ శత్రుత్వాన్ని స్వీకరిస్తాడు. అలాగే తన భక్తుల యొక్క కోపాన్ని తన కోపంగా స్వీకరిస్తాడు. తన భక్తుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా స్వీకరించి అలా ఊరక స్వీకరించడమే కాదు, దానిని పట్టుకొని ఆ చేయవలసినటువంటి కైంకర్యాన్ని కూడా తన భక్తుల కోసం చేసి తీరుతాడు. లేకపోతే వైకుంఠంలో చక్కగా ఆదిశేషుడు పడకగా ఉండి, అమ్మలు పక్కన ఉండి, నిత్యులు ముక్తులు సదా సేవ చేస్తూ ఉంటే వాటన్నిటినీ వద్దనుకుని ఇక్కడికి వచ్చి కృష్ణావతారం దాల్చి పూని దాల్చాడే అనుకోండి, దూత కృత్యం చేయటం ఏమిటి? లేకపోతే ఒక డ్రైవర్ వృత్తి ఎన్నుకోవటం ఏమిటి అంటే ఆయన యొక్క సౌలభ్య గుణం ఆ విధంగా ఉంటుంది. అటువంటి ఆయనను తెలుసుకొని కైంకర్యం చేసేటటువంటి ఈ ఇంటి గోపబాలుడు, ఆ గోపబాలుడు యొక్క చెల్లెలు అయినటువంటి ఈమా. తెన్నిలంగై కోమానై, అందమైన ఐశ్వర్యంతో కూడి ఉన్నటువంటిది ఈ లంకా నగరం. ఆ సిరియ తిరువడి అంటే ఆంజనేయ స్వామి వారు ఆ లంకా నగరాన్ని చూశారు. ఎంత అందంగా ఉంది, ఎంత ఐశ్వర్యంతో కూడి ఉన్నది. అలాగే ఈ రావణాసురుడు కూడా పడుకొని ఉన్నారు ఆ సమయంలో. ఎంతో తేజోవంతంగా ఉన్నాడు. అయ్యయ్యో, వీడికి అన్యాయం కాన అధికంగా లేకపోయి ఉంటే, దురాశ లేకపోయి ఉంటే, పరుల యొక్క సొత్తును తన సొత్తుగా భావన చేసి ఉండక ఉంటే గినా ఈ లంకంతా స్వర్గమైపోయేదే. అలా కాక
ఈ ముల్లోకాలను కూడా తానే పాలన చేసేటటువంటి వాడే అని అనిపించిందట బ్రహ్మచారి అయినటువంటి ఆ ఆంజనేయ స్వామి వారికే. అలా ఉంది ఆ లంకా నగరం. కానీ వాడికి ఉండేటటువంటి బుద్ధి వల్ల అంతా పాడైపోయింది. సెత్త అంటే సంహరించిన. ఒకే బాణంతో ఆయన యొక్క తలలను తొలగించి విడువక ఎలా సంహరించారు? ఆ సేనలో ఉండేటటువంటి వారిని ఒక్కొక్కరిని సంహరిస్తూ ఉన్నారు. ఆ రావణాసుడు ఇటు చూస్తాడు, అయ్యో వీడు చనిపోయాడా, ఇటు చూసి అయ్యోయ్యో వీడు సంహరింపబడ్డాడా అని అటు చూసి ఇటు చూసి ముందు చూసి వెనక చూసి వాళ్ళు సంహరింపబడుతూ ఉంటే ఆ యొక్క బాధను దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఆ రావణాసురుడి యొక్క రథాన్ని కూల్చివేశారు. అలాగే రావణాసురుడి చేతిలో ఉండేటటువంటి ఆయుధాలను తుంపి పడివేశారు, ముక్కలు చేసేశారనమాట. అలా ఆయన్ను బాధ పెట్టి మనకు నాచియార్ తిరుమజులో అమ్మ చెప్తుంది కదా, తాన్ పోలుం అహంకారాన్ని, కోన్ పోలుం అధికారాన్ని అణచినట్లుగా చేస్తూ రామచంద్రుడు అలా చేసేటప్పటికి రావణాసుడికి కోపం వచ్చేసింది. విజృంభించి ఒక్కసారిగా తుల్లిపడి వచ్చినటువంటి రావణాసురుడికి కూడా మనస్తాపాన్ని కలిగించి, బాధని కలిగించి, దుఃఖాన్ని తెలిపి వాడికై వాడే చావాలి అన్నట్టుగా కలిగించి ఆ రావణుణ్ణి చంపినటువంటి విధము మన రామచంద్రుడు. సరే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నారండి అంటే, లోపల ఉన్న గోపాంగన లెగిచి రాలేదు కదా. రానప్పుడు అమ్మా కృష్ణయ్య అంటే అందరినీ ఏడిపిస్తూ అందరితోనూ దగ్గరికి రమ్మని పిలిచి మళ్ళీ సంశ్లేషించకుండా మాయమైపోయి ఆయన కనుసైగలు చేస్తూ రమ్మని ఇలా చేస్తాడు. ఆడపిల్లల్ని ఏడిపించేవాడు కృష్ణయ్య. కానీ రామచంద్రుడు ఒక్క ఆడపిల్ల కోసం ఇంత యుద్ధమే చేసేశాడు. అటువంటి వాడు రామచంద్రుడు, మనకు రక్షకుడైనటువంటి వాడు రామచంద్రుడు అంటూ తెలియచెప్తున్నారు. ఎలాగట కృష్ణయ్య ఉండే చేష్టితలు అంటే, నాచ్యార్ తిరుమజులో అమ్మ చెప్తుంది కదా, వ్యర్థంగా పెంచింది, ఒక యాప చెట్టు పెంచినట్టుగా ఈ కృష్ణయ్యను పెంచేసింది అన్నట్లు. ఏమిటి ఆ వ్యర్థత అంటే, ఈ ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాడు కదండి. దానికి ఏనుగు మనకు అందుబాటులోకి రావాలి అంటే అది వినుటలేదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ మావటివాడు ఒక పెద్ద గుంత తీసి ఆ గుంత నిండా ఏదో గడ్డి కర్రలు అలా వేసేసి దాన్ని నడిపించుకు వస్తాడు. అది గుంతలో పడుతుంది, అప్పుడు పట్టుకుంటాడు. అలాగే కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు? తన వ్యామోహం అనేటటువంటి గుంటలో మమ్మల్ని వేస్తున్నారమ్మా. అటువంటి వాడు ఈ కృష్ణయ్య. తన సౌందర్యంచే స్త్రీలను ముగ్ధులను గావిస్తాడు. అలాగే వేటగాండు ఎలాగైతే అడవి మార్గంలో ఉన్నటువంటి చెట్లను పడగొట్టినట్లుగా మమ్మల్ని కూడా ఆయన సౌందర్యముతోటి పడగొడతాడు. అలాగే వేటగాడు ఎలాగైతే చెట్లను సొగానికి నరికి వెళ్ళిపోతాడు, అలా మమ్మల్ని కూడా ఆ వ్యామోహితుల్ని చేసి తన దగ్గరికి రప్పించుకొని తర్వాత ఆయన సంశ్లేషణ చేయకుండా విశ్లేషణ అంటే దూరం వెళ్ళిపోతాడనమాట. అటువంటి వాడు ఈ కృష్ణయ్య. కనుక ఆయనను విడచేసి, అటువంటి కృష్ణయ్యను విడచేసి రాముడిని పాడుతున్నాం కదా, నిద్ర లెగిచి రావమ్మా అని చెప్తూ ఇంకా రాముడి గురించి కొంచెం ఎలాగంటే, శత్రువులను చంపినటువంటి వాడు రామచంద్రుడు. ఏమిటి అంటే, సుగ్రీవుడు యొక్క అన్నగారిని వాలిని సంహరించారు. సంహరించిన తర్వాత ఇప్పుడు సుగ్రీవుడు ఏడవలేదనుకోండి, లోకం ఏమనుకుంటుంది? అన్నయ్య గారు చనిపోతేనే కనీసం కంట నీరైనా రాలేదే ఈ సుగ్రీవుడికి అని అనుకుంటారని లోకం కోసం ఏడ్చాడు. మరి మన రామచంద్రుడు అలా లోకం కోసమో ఇంకొక దానికోసమో ఏడ్చేటటువంటి వాడు కాదు, నిజమైన ప్రేమ కలిగినటువంటి వాడు. అలా సుగ్రీవుడు కన్నీరు కారుస్తుంటే రామచంద్రుడు కూడా కన్నులు ఎర్రబడేటట్టుగా కన్నీరు కార్చాడట. దేనికి కార్చాడు ఆయన అంటే, సుగ్రీవుడు ఏడుస్తే తనకు ఏడుపు వచ్చిన అంత ప్రేమ కలిగి ఉన్నాడు. సంజాత బాష్ప. జాత అంటే కన్నీళ్ళు కళ్ళల్లో నుంచి రావటం, కానీ ఇక్కడ సంజాత అన్నారు అంటే మనస్సులో నుంచి బాధ కలిగింది మన రామయ్యకు. అటువంటి వాడు, ఆయనను ఆశ్రయించుకున్నటువంటి వారి కోసం ఏడ్చేటటువంటి వాడే కానీ కృష్ణునిలాగా ఏడిపించేటటువంటి వాడు కాదమ్మా. కనుక పాడவும் వాయ్ తిరువాయ్, ఆయన నామాలను పాడుదాము.
ఆయన నామాలను ఏదో ఇప్పుడు దాకా కృష్ణయ్య నామాలను గునిగి గునిగి చంపితిమి అని మనస్సు బాధపడ్డాది. వీళ్ళకి మనస్సు ఎలా అయింది? ఇప్పటిదాకా కృష్ణనామాలు పలికాము, అయినా కానీ చచ్చిపోతున్నాము, ఈయన సంశ్లేషణ దొరకక అన్నట్టుగా ఆ కృష్ణుడి యొక్క తిరునామాలను అనాదరించి ఇకపైన చనిపోవారు కూడా బ్రతికించేటటువంటి మృత సంజీవిని అయినటువంటి రామకథను వినుడికై బ్రతికి ఉండవలను అనేటటువంటి ఆశను పుట్టించేటటువంటి శ్రీరామచంద్రుడి యొక్క నామాలను పాడదాం. ఈ శ్రీకృష్ణుని యొక్క ఎడబాటు వలన మనసు ఏమైందో తెలుసా? వర్షం లేనటువంటి పొలము ఎలా బీటులు బారుతుందో అలా చీలికల్లాగా పారిపోయింది. ఇప్పుడు రామనామంతో తడిపి దాన్ని సవరణ చేద్దాము అంటూ ఆ రామచంద్రుణ్ణి పాడుతున్నారు. వాయ్ తిరువాయ్, నువ్వు ఇప్పుడు కూడా నోటిని తిరగకుండా ఉన్నామేమమ్మా? ఇదెక్కడి నిద్ర? పెద్ద నిద్రే. ఇకనైనను లేచి రమ్ము, ఇంక బాగుండదు. ఈ తెన్న పేరు రక్కం. ఇది ఎక్కడి పెద్ద నిద్రమ్మా? ఎవరికైనా నిద్ర ఒకవేళ ఏదో బడలికగా ఉంటే ఒక గంట పాటు ఇంకొంట పడుకుంటారు, కానీ ఇంతసేపు పిలిచినా, రామనామాన్ని చెప్పినా, ఈ సంపదంతా చెప్పినా, ఈ కైంకర్యాన్ని చెప్పినా, నువ్వు ఏమి చెప్పినా కానీ నిదుర లేచి రాకుండా ఉన్నావేమిటి? లేచి రామ్మా అంటూ తెలియపరుస్తూ ఇక్కడ భట్టర్ స్వామి వారు శ్రీరంగ రాజస్తవం ఉత్తర శతకంలో గజేంద్ర మోక్షాన్ని రచిస్తున్నారు. ఆ సమయంలో ఆ గజేంద్రవుడు ప్రార్థన చేశాడు. తన యొక్క అరుపును బృంహితం అంటాం కదా, ఆ అరుపుతోటి ప్రార్థన చేశారు. కరి బృంహితం అంటూ ఏనుగు అరుపు అని. అలా ప్రార్థన చేసేటప్పటికి మామూలుగా పరమాత్మ ఆ వైకుంఠంలో వేంచేసి ఉంటారు కదా, ఆ శేష తల్పంపై మెత్తగా, ఆ దాని మీద నుంచి దిగటానికే విశ్వస్కేనుల వారి యొక్క చేతిని పట్టుకొని కిందికి దిగుతారు. అంటే అది ఒక మర్యాద. కారు డోర్ తీసి ఓనర్కి డోర్ తీసినట్టుగా ఇది కూడా అది ఒక మర్యాద అన్నమాట. అలాంటి స్వామి ఆయన ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఆ మణిమయ ఖచ్చితమైనటువంటి ఆ పాదుకలు వచ్చి చేరి ఉంటాయి. అలాగే గరుడ ఆల్వార్లు చాందినిని కప్పుకొని ఉంటారు రెడీగా, సంసిద్ధంగా. సిరికింజప్పడు సింకు చక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబుణంజీరడగ్రగపతిం మన్నింపడా కర్ణికాంతరదమ్మిల్ల ముంజక్కనొత్తడు వివాద ప్రోతిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాయి. వీటిని ఏటిని తలవక గబగబ హుటిన గజేంద్రుణ్ణి రక్షించడానికి భూలోకానికి వేంచేశారు పరమాత్మ. అంత త్వరతోటి వచ్చారు అంటే భక్తులను ఆశ్రయించిన వారిని రక్షించాలనేటటువంటి త్వర అమితంగా కలిగి ఉన్నారు పరమాత్మ. అందుకని భట్టర్ స్వామి వారు అంటారు, స్వామి నీకు నమస్కారం కాదయ్యా, నీ త్వరకు నమస్కారం అయ్యా అంటూ చెప్తారనమాట. అలాగా ఇతరుల బాధకు తొందరపడి మేల్కొనేటటువంటి వాడు నారాయణుడు. ఇప్పటి వరకు ఆ కృష్ణునితోటి సహవాసం చేశావే, ఆ త్వర నీకు కొంచెమైనా రాలేదా? 6 నెలలు సహవాసంలో వాళ్ళు వీరు వీళ్ళు వారు అవుతారంటారు కదా, అలా ఆ త్వర రావాలి కదమ్మా నీకు అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎంతసేపు మనం ఏం చెప్పుకుంటున్నాము? పరమాత్మ ఆయన కైంకర్యం చేయటమే ఈ ఆత్మకు లక్షణం. అదే కావాలి. ఈ కర్మలనేవి మామూలు సాధారణమైనటువంటి కర్మలను ఆచరించకపోయినా విశేషమైనటువంటి కర్మను ఆచరించడం వలన దోషం రాదు. అయితే మామూలు కర్మలంటే ఇప్పుడు లక్ష్మణస్వామిలాగా 24 గంటలు పరమాత్మ సేవలో ఉండి నిత్య కర్మలను ఆచరించకపోతే దోషం రాదు. కానీ మనమేదో ఒక పావు గంటో అరగంటో తిరువారాధన చేసి మిగిలిన టైం అంతా ఈ కర్మలలో గడుపుతూ అలా ఎగ్గొడితే అది దోషమే అంటున్నారు. అంటే ఏది చేసినా కూడా పరమాత్మ అర్పితంగా భావన కలిగేటటువంటి విధంగా కర్మలను ఆచరించాలి. అలా పారతంత్ర్యాన్ని కలిగి ప్రపన్న నిష్టను కలిగినటువంటి వాడు ఊరక ఉండలేక కర్మలు ఆచరిస్తాడు. అది ఏది చేసినా దానికి ఫలాన్ని ఆశించకుండా, అది ఏదో మనకు తెచ్చిపెడుతుందని కోరిక లేకుండా అన్నీ పరమాత్మే, ఇచ్చేవాడు పరమాత్మే, ఉపేయాలు పరమాత్మే అని అలాంటి వాడు ఏది చేసినా అది భగవత్ కైంకర్యంగా చేస్తాడు. మరి అన్నీ పరమాత్మే అన్నప్పుడు చెయ్యటం ఎందుకండి అంటే
చేయకుండా ఊరక ఉంటే ఇతరమైనటువంటి విషయాలు మన మనస్సులోకి దూరుతాయి ఒకటి. ఇంకొకటి, మనం కర్మభూమిలో ఉన్నాము, కర్మను ఆచరించకుండా ఉండటానికి లేదు. అలాగ కర్మను ఆచరిస్తూ అది భగవంతుడికే కైంకర్యంగా చేయగలిగేటటువంటి తత్వం. అలాగా ఈ కైంకర్యాన్ని కలిగి ఉన్నారు. అలాగే మన వైష్ణవులందరూ కూడాను చక్కగా పరమాత్మే అన్నీ, ఆయనే అన్నీ ఇచ్చేవాడు, ఆయన నామమే, ఆయన మంత్రమే తలవాలి అంటూ అన్నమాచార్యులు వారు ఇటువంటి వైష్ణవులు ఎంత గొప్పవారు అంటూ ఒక కీర్తనను అనుగ్రహించారు. దాసరాలు ఒక్క చరణం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు, నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు, సత్యము వీరల శరణని బ్రతుకరు, సత్యము వీరల శరణని బ్రతుకరు, సాటికి వెనకక జడులాలా జడులాలా, సకల పాయశూన్యులు సమ్యజ్ఞాన పూర్ణులు, అకళంకులు శంకు చక్రలాంఛనులన్నిటి పూజ్యులు వైష్ణవులు, ఒకటి కోరరు వరుల గొలువరు, ఒకటి కోరరు వరుల గొలువరు, వల్లరు వీరల సరియన పాపంబు వారు మతంబుల పూత కోకలను, నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు, సత్యము వీరల శరణని బ్రతుకరు, సాటికి వెళకక జడులాలా 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 జడులాలా. జై శ్రీమన్నారాయణ. అలా లోపల నిద్రిస్తున్నటువంటి ఆ గోపాంగనను ఆపదల్లో ఉన్నవారు ని రక్షించటం కోసమై నారాయణుడు ఎవరు ఎప్పుడు ప్రార్థన చేసినా హుటాహుటిన మేల్కొనేటటువంటి వాడు నారాయణుడు. అలాగే ఈ సంసారులు కూడా తెల్లవారుజామున అంటే ఉషకాలంలో లేచి వాళ్ళ కర్మలను ఆచరించటానికి లెగుస్తారు. అలా నారాయణుడు వలె త్వరలేక నువ్వు లేయలేదు, ఈ సంసారులు వలె వాళ్ళు కర్మలు ఆచరించడానికి వాళ్ళు లెగుస్తారు కదా, అలా కూడా నువ్వు నిద్ర లేయలేదు. అమ్మా, ఇంకా నిద్ర లేచి రామ్మా అని చెప్పడానికి ఏం చెప్తున్నారు? మీ వాకిట మేమందరము వచ్చి నిలబడి ఉన్నాము. అది అందరూ చూశారు. మీ ఊరిలో ఉండేటటువంటి ఈ ఊరిలో ఉండేటటువంటి జనులందరూ చూశారు. ఎలాగూ నేను ఒక పెద్ద నిద్రపోతున్నాను, అది అందరికీ తెలియాలి అన్నట్లుగా అనుకొని నిద్రపోతున్నావా ఏమిటి అంటే చమత్కారంగా. అలా కూడా అందరూ వచ్చి చూశారులే అమ్మా, ఇంకా నువ్వు లేచిరా అమ్మా అంటూ తెలియచెప్పి నువ్వు రహస్యంగా పరమాత్మను అనుభవిస్తూ ఉన్నావు. అసలు రహస్యంగా అనుభవించవచ్చా? నువ్వు వచ్చి నీ అనుభవాన్ని మేమందరము కూడా అనుభవించేటట్లు కదమ్మా చేయాలి. మీరు పెద్దలు, జ్ఞానులు కదా, మీరు వచ్చి ఆ అనుభవాన్ని మాకు కూడా కలిగించి అందరం కలిసి అనుభవిస్తూ పరమాత్మ తిరుమాలిగకు వెళ్ళాలనుకున్నాం కదా, లెగిచి రామ్మ నువ్వు రహస్యంగా అనుభవించేటటువంటి అనుభవాన్ని భగవద్ రామానుజాచార్యులు వారు తిరుకోష్ఠీపురమున గోపురాన్ని ఎక్కి అందరికీ వెదజల్లి వేశారు. అందరికీ తెలిసిందిలే భగవద్ అనుభవం, నువ్వు వచ్చి మమ్మల్ని కూడా ఆ అనుభవానికి పాత్రుల్ని చేసుకో అంటూ ఇక్కడ ఉడయవర్ల యొక్క చెల్లెలుగా భావన చేస్తూ కూడా ఈ పాసురంలో తెలియచెప్పడం జరుగుతుంది. అలా భగవత్ వైభవాన్ని లోకమంతటా తెలిసేటట్లుగా ఈమె లోపల నిదురపోతుంది. ఇప్పుడు ఇంత దాకా వచ్చి ఇన్ని చెప్పి ఇంత నిదురలేపమంటే ఈమె వైభవం కలిగినటువంటి అమ్మాయిని నిదురలేపుతున్నారు అనేటటువంటి విషయము అందరికీ తెలిసింది. అలాగే భగవద్ రామానుజులు వారు లోకమంతా మంత్రాన్ని వెదజల్లినట్లుగా తెలియచెప్తూ ఉడయవర్లలాగా వైభవం కలిగినటువంటి ఆయన చెల్లెలివి అంటూ ఇక్కడ వారు భోగ్యంగా ఆ అమ్మాయిని నిద్రలేపుతూ ఉన్నారు. అలాగా ఈ పాసురంలో దాసురాలికి తెలిసినంత ఆచార్యులు వారు చాలా భోగ్యంగా చెప్పారు. కానీ గ్రహించిన దానిలోనే
ఇక్కడ విన్నవించటం జరిగింది. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి. ఆచార్యుల వారికి నమస్కారం. ఈ ఫౌండేషన్ వారికి అనేక ధన్యవాదములు. ఆచార్య ఫౌండేషన్ వారికి, శేషాచార్యుల వారికి, విజయ్ కుమార్ ఆచార్యుల వారికి అనేక దాసోహములు. దాసరాలు ఏమైనా తప్పులు చెప్పి ఉంటే మన్నించ ప్రార్థన. చాలా బాగా ఉందమ్మా. జై శ్రీమన్. మంచి మంచి విషయాలన్నింటినీ కూడా మీరు బాగా సేకరించి అద్భుతంగా అనుగ్రహించడం జరిగింది. జై శ్రీమన్. దాసోహాల స్వామి ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ దాసులను కూడా ఆ భగవంతుణ్ణి తలుచుకునే దానికి పాత్రుల్ని చేస్తున్నారు స్వామి. ధన్యవాదాలు స్వామి. దాసోహాల స్వామి. సంతోషం. జై రామాను. జై శ్రీమన్. జై రామానుజ. కోట్లోడు వారు ఎవరైనా మీ అభిప్రాయం చెప్పొచ్చు. చెప్పండి అమ్మ. దాసరాలు తెలుసుకొని ఈసారి ఏమైనా మార్చుకోవటం అలా చేయగలిగితే చేస్తుంది అమ్మ. అడిగాను. చెప్పారమ్మా, బాగుంది. అరే రికార్డింగ్ అంటే ఇద్దరు అబ్బాయిలు మళ్ళీ చూస్తే ఉన్నాం. మళ్ళీ వినాలనిపిస్తే ఒక అవకాశం ఇది. అమ్మా, ఈరోజు పాశ్రంలో నామం వచ్చేసి శ్రీరామ సేవించుకుందామా. రామ వైభవాన్ని చెప్పారు. అలాగే పరాశర భట్టారు వారు ఏం చెప్పారు? శ్రీరంగనాథుడికే సేవ చేసేటటువంటి వారు. అలాగే పరమాత్మ త్వరను తెలియచెప్పారు. భక్తులపై ఉండేటటువంటి ఆశ్రిత త్వర తెలియచెప్పారు. అలా ఆచార్యుల అభిమానమే మనకు ధారకం, పోషకం. కాబట్టి ఆచార్యుల అభిమానంగా శ్రీరంగ క్షేత్రాన్ని తలుద్దాం, దివ్యదేశం. అలాగే ఈ శ్రీరంగ క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాథ పెరుమాళ్లను శ్రీరామచంద్రుడు ఆరాధన చేసి ఉన్నారు. అలా శ్రీరంగ క్షేత్రము శ్రీరామ అనేటటువంటి నామాన్ని రేపటి కాలక్షేపం వరకు చక్కగా ఈ నామాన్ని, ఈ దివ్యదేశాన్ని సేవించుకుంటూ ఉందాము. రేపటి కాలక్షేపంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.